యేసుక్రీస్తు శ్రేష్టమైన మహిమ గల నామములో మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభువునందు సహోదరి సహోదరులారా, మరి దేవుడు మరి మేమందరము ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఈ గోపాలపట్నం ప్రాంతం దేవుడు ప్రేరేపించడం జరిగింది. కాబట్టి సహోదరి సహోదరులరా, మరి మేము ఎంతో ఆశపడి మరి ప్రభువైన యేసుక్రీస్తు మాకు ఇచ్చినటువంటి సువార్త, సర్వ సృష్టికి వెళ్ళండి, దేవుని సువార్త ప్రకటించండి అని మాకు ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మేము మరి నెరవేర్చాలి. కాబట్టి మరి ఈ ప్రాంతంలోకి రావడం జరిగింది. ఈ గోపాలపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి మీరు సంతోషంగా ఉండాలి అని మేము ఈ ఎండలో వచ్చినప్పటికీ కూడా మాకు ఎంతో సంతోషంగా సమాధానంగా గంతులు వేస్తూ పాటలు పాడుతూ మరి ఈ ప్రాంతంలోకి రావడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు సంతోషంగా ఉండాలని ఆశపడే మరి గ్రామంలోకి వచ్చాము. మరి మీరు మా సువార్త మాటలు వింటే మీకు మొట్టమొదటిగా ఆవుసు, బలము, శక్తి, స్వస్థత దేవుడు కలగజేస్తాడు. కాబట్టి మరి ఈ ప్రాంతంలోకి రావడం జరిగింది. కాబట్టి సహోదరులారా, రెండు మాటలే మీకు తెలియజేస్తాను. మొదటిగా దేవుడు ఎవరు అనేది మీకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన లోకమునకు వెలుగు, జీసస్ అండ్ లైట్, వెలుగు. ఆ వెలుగుని మీరు పొందుకోవాలి. ఎవరైతే ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు మాటలు అంగీకరిస్తారో ఆయనలోకి జీవం వస్తుంది. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు మీరు పొందుకోవాలని మరి మేమంతా కూడా సువార్త ప్రకటిస్తూ మరి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ప్రభునందు సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 8:12 ఒక మాట ఉంది. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వారు ఏమాత్రము చీకటిలో ఉండక జీవపు ఊట కలిగి ఉందిరని యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా తెలియజేశారు. ఎందుకంటే ఆయనలో జీవం ఉన్నది. మహిమాన్వితుడైన దేవుడు అతను, ఆయనలోని జీవం ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. కానీ మనుషులు ఆ వెలుగును గ్రహించుకోలేక చీకట్లోనే జీవిస్తున్నారు. ప్రభునందు సహోదరులారా, మీరందరూ వెలుగులో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలని మేమంతా ఆశపడుతూ మరి ఈ ప్రాంతంలోకి రావడం జరిగింది. కాబట్టి ఏ మూలనున్నా ఎక్కడున్నా దేవుని మాటలు విన్నవారు ధన్యులు, వారు నిత్య జీవంలో ప్రవేశిస్తారు. కాబట్టి సహోదరులారా, దేవుని వాక్యము లోకమునకు వెలుగు. ఆది అందే వాక్యము ఉండును, వాక్యము దేవుని వద్దే ఉండును, ఆ వాక్యము దేవుడై ఉండును, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకమునకు వెలుగై ఉండును. జీసస్ అండ్ లైట్, వెలుగు. ఈ వెలుగును మీరు పొందుకోవాలని మరి మేమంతా ఆశపడుతున్నాం. మీరు నిత్య జీవంలో ఉండాలని, తరతరాలు రాజ్యము ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం ఉంది. కాబట్టి మేము సత్యాన్ని ప్రకటిస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని రక్షించిన దేవుడు మిమ్మల్ని అందరినీ రక్షించును గాక. మీరందరూ కూడా దేవుడిలో జీవిస్తారని ఆశపడుతూ మరి ఈ ప్రాంతంలోకి రావడం జరిగింది. కనుక దేవుని ముఖ కాంతి మిమ్మలను మీ కుటుంబాల మీద కూడా దేవుని ఆశీర్వాదము కుమ్మరించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.
ముగిస్తూ ఉన్నాను ఇచ్చిన మాటలు. హల్లెలూయా. సత్య